హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోషిని క్వీన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఐ నో ఈ వీడియో లేట్గా వచ్చిందని, సారీ ఫర్ ద లేట్ అప్డేట్ అనమాట. ఎందుకంటే నేను మీకు నా డాన్స్ ప్రోగ్రామ్ వీడియో పెట్టాను. సో అందుకే అది ఇది రెండు, అంటే అది నిన్న, ఇది ఈరోజు. ఆ ప్రోగ్రామ్ సాటర్డే రోజు, ఇదేమో ఈరోజు, అట్లా రెండు ఒకటేసారి పెట్టవలసి వచ్చింది. అది ఉగాది పురస్కారాలని స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. దానిది డాన్స్ వీడియో కావాలంటే లెట్ మీ నో, నేను పెడతా అది త్వరలో. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ లెగిసాం, అంత సీన్ లేదు, లేట్గానే లెగిసాము. లేట్గా లెగిసిన ఇంకా పండగ అంటే ఏముంటాయి అవే కదా, హెడ్ బాత్ చేసేసి ఇక్కడ ఉగాది పచ్చడి నాకు సడన్గా, అంటే నేను వీడియో తీద్దాం అనుకున్నా, తర్వాత సడన్గా గుర్తొచ్చింది. ఉగాది పచ్చడి చేసాము, పాయసం చేసింది మా మమ్మీ. మేము లేసే ముందే మా మమ్మీ తొందర లేచి 4 o'clockకి లేచి మొత్తం నీట్గా తుడుచుకొని చేసిందనమాట పాయసం. అండ్ బూరుల్లో లోపల హల్వా టైప్ చేసింది బూరెలు చేయడానికి. అండ్ ఉగాది పచ్చడి నన్ను చెయ్యమంది, నేను వీడియో తీసుకుంటూ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఉగాది పచ్చడిలో కొబ్బరికాయలు కోసింది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి, అంటే తనకి కొంచెం సిగ్గు ఎక్కువ, చూసారు ఎలా చెప్తుందో, కలిసి పూజ గది క్లీన్ చేస్తున్నారు. మా తమ్ముడు ఇప్పుడే లేచి ఫోన్ ఆడుకుంటున్నాడనమాట. చూడండి హాయ్ చెప్పమంటే. మేమందరం ఇంకా మంచిగా అందరం లెగిసాం అంతే. అందులో ఇంకా నేను ఒకదాన్ని హెల్ప్ చేస్తున్నాను, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. ఇందులో ఇంకా షుగర్ వేసాను అనమాట స్వీట్నెస్ కోసం. బేసిక్లీ వేయరు, బట్ నేను వేసా. అంగోండి కొంచెం కారం కూడా వేసుకుందాం. సో నాకు అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ మీకు తయారు చేసి మీకు పెడతా అనమాట. అండ్ ఇక్కడ మేము అది చేసేసాము, ఉగాది పచ్చడి అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ పీసెస్ వేస్తున్నాం. ఇది వేసేస్తే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. అండ్ దీని తర్వాత నేను ఇంట్లో పూజ అయిపోగానే నేను షాప్కి వెళ్ళి పూజ చేస్తాను, ఎందుకంటే మా మమ్మీకి కుదరదు. అండ్ షీఈస్ కుకింగ్ చికెన్ అండ్ బిర్యానీ. సో అందుకే ఇక్కడ దేవుడి కాడికి ప్రసాదం పెడుతున్నాం అన్నమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా, అంటే మమ్మీ బట్టల షాప్ పెట్టింది కదా, ఆ షాప్కి వెళ్ళి పెడదాం పదండి, మనం అందరం కలిసి వెళ్దాం. సో ఇక్కడ మాకు నిన్న నా ప్రోగ్రాం వల్ల నిన్న ఏ పనులు అవ్వలేదు. మేము కూడా లేట్గా వచ్చాము ఇంటికి, 10:30కి వచ్చాము. సో చూడండి బట్టలు లేకుండా, అందుకే ఇంకా మమ్మీ మా డాడీ లేచి మార్నింగ్ అవన్నీ చేసుకుంటున్నారు ఇప్పుడు. అదంతా అయిపోయిన తర్వాత లోపల నేను ఇక్కడ లోపలికి పూజ చేయడానికి వచ్చాను. మా చెల్లి వచ్చి నన్ను వెనకాల డిస్టర్బ్ చేస్తుంది, చేయొద్దని చెప్తున్నా. సో నెక్స్ట్ నేను ఇక్కడ నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొడుతున్నాను అన్నమాట. ఇక్కడ నేను చిన్నగా పూజ చేసుకున్నా. ఇక్కడ అయితే నేనేం పెద్ద ఇక్కడ చేయలేదు, ఎందుకంటే నేను షాప్ దగ్గర చేస్తాను. ఇక్కడ అయితే మమ్మీ చేసుకుంది, నేను షాప్ దగ్గర చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టుకుని నేను బయటకు వెళ్దాం, ఎందుకంటే మమ్మీ పిండి తేమని చెప్పింది ఫర్ గారెలు అండ్ బూర్లు. అవి చేయడానికి మా పిండి తేమంది మమ్మీ. ఇది పూజ అయిపోగానే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం షాప్కి. అండ్ మీకు మినీ వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మినీ వ్లాగ్కి టైం లిమిట్ ఉంటుంది. నేను మొత్తం చూసారా, అవసరమైన కంటెంట్, అవసరం లేని కంటెంట్ మొత్తం పెడితే కదా, అక్కడ మినీ వ్లాగ్స్లో చిన్నగానే ఉంటుంది. 2 ముక్కలు చెప్పామంటే 2 పేపర్లు చదువుతా అన్నమాట. సో అందుకే నేను చూస్తున్నా మినీ వ్లాగ్స్ అయితే, నాకు డౌట్ ఉంది. సో పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైరెక్ట్ అవి తేయడానికి వెళ్దాము తర్వాత. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. మొత్తం డెకరేషన్ కట్ట చేశారు అండ్ చాలా చిన్నగా చేశారు. నెక్స్ట్ నేను ఉగాది పచ్చడి తాగుతున్నా. అక్కడ నేను తాగేసి దండం పెట్టుకోలే, ఫస్ట్ నేను పెట్టుకొని, అంటే మర్చిపోయా, తర్వాత పెట్టుకొని నేను తాగలేదు ముందే.
అండ్ చాలా బాగుంది ఉగాది పచ్చడి. నెక్స్ట్ ఇది అది అయిపోగానే పాయసం తినేసాం. మేము ఇంకా బయటకు వెళ్తున్నాం. సో నా డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం ఆమెకి సిగ్గు అని చెప్పా కదా, అసలు ఆమె కెమెరా అట్టి తిప్పుతుంటే అట్టి తిరిగిపోతుంది. సో ఇది అన్నీ మేము ఇప్పుడు అయితే మేము అవి తెచ్చేసిన తర్వాత షాప్కి వెళ్తున్నాము. షాప్కి వెళ్ళడానికి చూడండి, ఉగాది పచ్చడి, సేమియా, వాటర్ అంటే అది క్లీన్ చేయడానికి ఇవన్నీ తీసుకుని, మామిడి ఆకులు ఇవన్నీ తీసుకుని వచ్చాను. నేను షాప్కి అయితే వచ్చేసాను. మీకు ఆన్లైన్ డెలివరీస్ కావాలంటే చెప్పండి. నేను ఆల్రెడీ ముందు దాంట్లో ఇచ్చాను నెంబర్స్ కూడా. ఆన్లైన్ డెలివరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. సో ఇదంతా మనం క్లీన్ చేసేద్దాం. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ పూజ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పటికి టైం కూడా చాలా అయిపోయింది, 1:30, 2 అయిపోతుంది. బట్ ఓకే, ఈరోజు ఉగాది అని నేను ఇంకా మమ్మీ చెయ్యమంది. ఏం కాదు, ఇంకా లేట్ అయినా మనం ఏం చేయలేం, చేసేసే ఉగాది కదా అంది. సో మేమైతే ఇక్కడ పువ్వులు కట్ట పెడుతున్నాం. పువ్వులన్నీ పెట్టిన డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. నాకు ఏ రోజు ఏం పెట్టాలో తెలియట్లే. సో అందుకే నేను నా డే మొత్తం ఏం జరుగుతుంది అంటే ఉగాది రోజు నా ప్రోగ్రామ్ డే రోజు కూడా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపించాను. ఆ మేకప్ ఒక్కటి తప్ప మేకప్ ఆ వీడియో తీయనివ్వరు. సో అందుకే నేను పెట్టలేదు. మిగతాదంతా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు పెట్టాను. అందుకే మీకు ఏం వీడియోస్ కావాలో నాకు కొంచెం ఐడియా ఇస్తే నేను దాన్ని బట్టి కంటెంట్ అనేది తయారు చేసి మీకు నచ్చేటట్టుగా ట్రై చేస్తా వీడియోస్ చేయడానికి. సో అందుకే కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ అయితే పూజ చేసేసుకుంటున్నా. పూజ అయిపోగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ నేను ఈ డ్రెస్ తీసేయాలి. అండ్ నా ఇయర్స్ కూడా చాలా పెయిన్ వస్తున్నాయి. నిన్న మొత్తం ప్రోగ్రామ్ డే రోజు మొత్తం నేను హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో అందుకే నాకు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా పెయిన్ వచ్చింది. సో అందుకే తీసేస్తా ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే అవి. నెక్స్ట్ మేము హారతి అయితే ఇచ్చేసాము. నేను ఒకవైపు హారతి ఇస్తుంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పక్క నుంచి జోక్స్ వేస్తుంది. హారతి కూడా ఇచ్చేసాము. అండ్ మంచిగా షాప్ నడవాలని దండం పెట్టుకున్నా. ఒక్కసారి మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ ఎట్లుందో. నేను ఆమెకి ఫొటోస్ తీయమంటే వీడియోస్ కూడా తీసేసింది. సో మేము పూజ అయితే ఇట్లా చేసుకున్నాం. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆమె షైగా ఫీల్ అవుతుందని నార్మల్ ఫోటో అని చెప్పి వీడియో తీసా. మేము ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అన్నీ తీసుకొని లాక్ వేసేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళగానే నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుందన్నమాట. అంటే అంతసేపు కాలే, మా మమ్మీ ఇంకా కుక్ చేయలేదు. సో నేను అందుకే గారెలు, చికెన్ తిన్నా, తర్వాత రైస్ తిన్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రోషిని క్వీన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గాయ్స్.